ఓం 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 నిటారుగా కూర్చోండి. మనస్సును, శరీరాన్ని ఏ చలనం లేకుండా నిశ్చలంగా ఉంచుకోండి. యాక్టివ్లీ ఇన్యాక్టివ్ స్టేట్. మైండ్ ఏకాగ్రంగా ఉంచుకోవాలి. ఇప్పుడే కాదు, ఎప్పుడూ కూడా. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. Be single pointed and resolute in your actions. If not, bahusakhahi anantascha buddhayo avyavasayinam. Avyavasayinam, irresolute, unfocused mind will be shattered. Bahusakhahi anantascha. So, జీవితంలో అట్లీస్ట్ ఇప్పటికైనా సరే ఈ వయసులోనైనా నేర్చుకోవలసినది సింగిల్ పాయింటెడ్నెస్. ఆ సింగిల్ పాయింటెడ్నెస్ కుదరడానికే ధ్యానం, మెడిటేషన్ అనేది ఒక టూల్. ఒక అర్ధగంట, పావుగంట సింగిల్ పాయింటెడ్గా ఉంచడం. అట్లా అలవాటైనటువంటి మనస్సును, ఆ సింగిల్ పాయింటెడ్నెస్ను రోజంతా కంటిన్యూ చేయడం నిధిధ్యాసన. నిధిధ్యాసనకు ఆబ్జెక్ట్ ఏది ఉండదు. ఏదై ఉంటుంది ఆబ్జెక్ట్, కానీ సబ్జెక్ట్ అయినటువంటి మనమే అయి ఉంటాం. ధ్యానంలో ఆబ్జెక్ట్ ఉంటుంది. ట్రీ మెడిటేషన్, సౌండ్ మెడిటేషన్, ఓం మెడిటేషన్, బ్రెత్ మెడిటేషన్, బాడీ మెడిటేషన్. ఈ విధంగా ఏమైనా ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మైండ్ మెడిటేషన్. యూ విల్ బి సీయింగ్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఫర్ దట్ ఆబ్జెక్ట్. హియర్ there is no object. The object has disappeared. Only you alone are remaining. You, the Chaitanya. And that is the నిధిధ్యాసన. ఏం చేశాం మనం? తత్వవేదానంద సరస్వతి స్వామి వారు ఇచ్చినటువంటి 60 మెడిటేషన్, గైడెడ్ మెడిటేషన్ కేసెట్ల ఆధారంగా మొదట 60 మెడిటేషన్స్ చేశాం. April 1st, 2024 స్టార్ట్ అయినటువంటి ఈ మెడిటేషన్ తరగతులు సుమారు 2 సంవత్సరాల కాలం. ఈ కాలంలో 60 గైడెడ్ మెడిటేషన్స్ ముందు మనం చేయడమే కాకుండా మనలోని కొందరైనటువంటి కమల యజ్ఞేశ్వర శర్మ గారు 60ని మళ్ళీ రిపీట్ చేశారు. టోటల్ 120 2 సార్లు చేసుకున్నాం ఏకాగ్రత కోసం. అది అయిన పిదప శంకరుల వివేక చూడామణిలో నుంచి ఒక 100 నిధిధ్యాసన వాక్యాలను, ఆయన ఇతర గ్రంథాలు, స్తోత్ర గ్రంథాలు, ప్రకరణ గ్రంథాల నుంచి మరొక 100 విషయాలను ఎన్నుకొని 200 మెడిటేషన్స్ శంకర వాంగ్మయంతో కంప్లీట్ చేసుకున్నాం. వివేక చూడామణి ప్లస్ శంకర వాంగ్మయం. అదైన తరువాత గీతలోని శ్లోకాలను ఒక్కొక్క దానిని ఎగ్జామిన్ చేస్తూ వాటిలో నిధిధ్యాసనకు సరిపడినటువంటి వాటిని ఎన్నుకుంటూ 2వ అధ్యాయం, 13వ అధ్యాయం, 15వ అధ్యాయం, 18వ అధ్యాయం డీటెయిల్డ్గా శ్లోకాలను విడవకుండా నిధిధ్యాసన చేశాము. 200 తరగతులు. ఇది పూర్వరంగం అధ్యయన భారతి చేసినటువంటిది. ధ్యానం క్లాసులలో గత 2 ఏళ్లలో 200 ప్లస్ 200, 200 శంకర వాంగ్మయం, 200 భగవద్గీత, 400 మెడిటేషన్స్. ఇవన్నీ ఒకే లింకుగా మీకు ఇవ్వబడ్డాయి ప్లేలిస్టులు. దానికి ముందు మెడిటేషన్స్ 60 చేసి పెట్టుకున్నాం. 60 మన వాళ్ళు చేశారు. టోటల్ 520 days we have used out of roughly 650 days for dhyana meditation. Now we change gears now. We are entering into a newer area. What is that? దీని కొంత పూర్వరంగం ఉంటున్నది. ఈ పూర్వరంగం చెప్పిన తరువాత నిధిధ్యాసన మొదలవుతుంది.
మనకు తెలుసు 4 వేదాలు. ఈ వేదాలకు ఉపనిషత్తులు, వేదసారమైనటువంటి ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తులలో దశోపనిషత్తులు ముఖ్యమైనవని తెలుసు. సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము అని భాగాలు కలిగినటువంటి 4 వేదాలలో అంతర్దృష్టిని చూపించేటటువంటి వేదాంతము యూజువల్గా అరణ్యకానికి చివరలోను, అప్పుడప్పుడు సంహిత భాగంలో లేక ఈశావాసిన ఉపనిషత్తులాగా ఉండవచ్చు. మొత్తం 1180 ఉపనిషత్తులు ఉన్నాయని మహాత్ములు చెప్తారు. వీటిలో 108 ఇప్పుడు రెడీగా అవైలబుల్గా ఉన్నాయి. గర్రె సత్యనారాయణ గుప్తా గారని ఆయన 108 ఉపనిషత్తులను 1-2 లైన్ తాత్పర్యంతో ప్రింట్ చేసి పెట్టారు తెలుగు లిపిలో. ఆ పుస్తకాలు 3 భాగాలుగా దొరుకుతాయి. 108 ఉపనిషత్తులను చూడదలుచుకున్న వాళ్ళు ఆ పుస్తకాలను సేకరించవచ్చు. రామచంద్ర ప్రభు ఆంజనేయును యొక్క రిక్వెస్ట్ మీదకి 108 ఉపనిషత్తులను ఆయనకు బోధించారు అనేది పురాణ ప్రసిద్ధి. ఈ 108 ఉపనిషత్తులు ఒక హారంగా ఇచ్చారు అని కూడా చెప్తారు. వేదవ్యాస తాతయ్య గారు ఈ ఉపనిషత్తులను అందరూ చదవరు, స్క్రిప్టిక్గా వీళ్ళకు అర్థమయ్యేటట్టుగా ఒక సంక్షిప్తమైనటువంటి గ్రంథం రాయాలి అంటూ మహాపురాణమైనటువంటి భారతంలో ఒక చోటు కల్పించుకొని అక్కడ భగవానుని నోటి నుంచి వచ్చినట్టు మనకు భగవద్గీతను అందించడం మనకు తెలిసినదే. ఇటువంటి తరుణంలో ఆయన బ్రహ్మసూత్రాలు అంటే ఎక్కడెక్కడైతే ఉపనిషత్తులలో సందేహంగా ఉన్నాయో అటువంటి విషయాలను సూత్రములుగా, ఎఫోరిజమ్స్గా 555 ఎఫోరిజమ్స్గా 5 అధ్యాయాలలో బ్రహ్మసూత్రాలుగా వ్రాశారు. అందుకే ఆయన సూత్రకర్త. దానికి అలా అర్థం కావు కాబట్టి వాటికి భాష్యం రాస్తూ దశోపనిషత్తులు ప్లస్ ఇంకొక 2 ఉపనిషత్తులతో పాటు బ్రహ్మసూత్రాలకు కూడా భాష్యం రాసి మన గురువు గారైనటువంటి శంకరులు ప్రపంచానికి ఎంతో సేవ చేశారు. దేవుడు మేలు చేస్తే రాబోయే కాలంలో బ్రహ్మసూత్రాలను శంకర భాష్యంతో పాటుగా చదువుకుంటాం. భామతి వ్యాఖ్యానంతో పాటు శంకర భాష్యానికి టీక భామతి వ్యాఖ్యానం, ఆ భామతి వ్యాఖ్యానంతో పాటు చదువుకుంటాం. అది అధ్యయనం పాటు. ధ్యానంలో వచ్చేసరికల్లా 108 ఉపనిషత్తులలో 10 ఉపనిషత్తులు శంకర భగవత్పాదుల చేత, ఇతర మతాచార్యుల చేత భాష్యం రాయబడ్డాయి. అయితే మనం శంకర భాష్యాన్ని ఫాలో అవుతాం. ఇది కాకుండా ఈ 108 ఉపనిషత్తులకు విద్యారణ్య స్వామి వారు ఈ 10 ఉపనిషత్తులు మినహాయించి మిగతా వాటికి భాష్యం రాశారు. ఆయనే ఇప్పుడు అనుభూతి ప్రకాశం అనేటటువంటి గ్రంథాన్ని కూడా ఈ ఉపనిషత్ సారాన్ని తీసుకుని మరొక గ్రంథాన్ని రాశారు. అది మనము అధ్యయనం చేస్తూ ఉన్నాం. మాండూక్యమేవ అలం ముముక్షూణం మోక్ష సిద్ధయే అన్నారు. మాండూక్యాన్ని చదువుకుంటున్నాం. ఈ 108 ఉపనిషత్తుల నుంచి ఇంకా 1180 ఉపనిషత్తులు ఉన్నాయనుకున్నాం కదా, వాటిని కూడా పరిశీలించి 1750 ప్రాంతంలో కాంచీపురంలో ఉన్నటువంటి కంచి ఆశ్రమంలో ఉన్నటువంటి ఉపనిషద్ బ్రహ్మ అని పేరుగాంచినటువంటి పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వాసుదేవేంద్ర సరస్వతి గారి శిష్యులైనటువంటి శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు రామచంద్రయతి అని ఆయన మహాతపస్వి. అహమస్మి. కంచిపీఠంలో వారు ఆచార్యులుగా ఉండడమే కాకుండా ఆయన ద్రష్ట మరియు తత్వదర్శులు. ఆయన ఏం చేశారంటే ఈశావాస్యాది 800 ఉపనిషదాం సార సంగ్రహం
అంటూ ఒక పుస్తకం రాశారు. ఈశావాస్య ఆది అష్టోత్తర శత 108 ఉపనిషత్ సార సంగ్రహం అంటూ నామకరణం చేశారు. ఈ 108 ఉపనిషత్తులలో నుంచి 1008 మహావాక్యాలను ఆయన పొందుపరిచారు. 1008. సరే, 1180 ఉపనిషత్తులు ఉన్నాయి కదా, ఎవరికి తెలియవు, పేర్లే తెలియవు, పుస్తకాలు లేవు. ఇప్పుడు అన్ని లభిస్తున్నవి 108 ఉపనిషత్తులు మాత్రమే. ఈ 108 ఉపనిషత్తుల నుంచి 1008 మహావాక్యాలను సేకరించి సంగ్రహించి 20 ప్రకరణాలుగా ఏర్చి కూర్చారు. ఎవరు? రామచంద్రయతి. 20 సబ్ చాప్టర్స్, 20 చాప్టర్స్గా. ఈ 20 చాప్టర్స్ను అధ్యయనం చేస్తున్నప్పుడు ఈ 108 ఉపనిషత్తులలోని మహావాక్యాలను స్పృశించడం జరుగుతుంది. అంటే మనము దశోపనిషత్తులను శంకర భాష్యంతో లోతుగా అధ్యయనం చేస్తూ ఇతర 108లో ఉన్నటువంటి ఉపనిషత్తులకు ఉన్న భిన్నమైన వాటి నుంచి ముఖ్యమైనటువంటి బోధనలను మహావాక్యాలుగా ఈ యతిగారు, రామచంద్ర యతిగారి ద్వారా మనం అందుకుంటున్నాం. ఈ 108 ఉపనిషత్తులు చదివే భాగ్యం ఉండదు కాబట్టి ఈ మహావాక్య రత్నావళి అనేటటువంటి, ఆయన పేరేమిటి? మహావాక్య రత్నావళి కాదు, ఈశావాస్యాది అష్టోత్తర శతోపనిషదాం సార సంగ్రహం, అంటే మహావాక్య సార సంగ్రహం. దానికి అమూల్యమైనటువంటి, అనిర్వచనీయమైనటువంటి, ఆనందదాయకమైనటువంటి ఒక సంపుటాన్ని తయారు చేశారు. ఎవరు చేశారు? అమ్మన్న శాస్త్రి గారు, వెంపటి అమ్మన్న శాస్త్రి గారు అనే ఆయన దీనికి మహావాక్య రత్నావళి అంటూ ఆయన ఒక పుస్తకాన్ని తయారు చేశారు. తెలుగులో తయారు చేశారు అమ్మన్న శాస్త్రి గారు. యతిగారు తయారు చేసింది సంస్కృతంలో ఉంది, ఈయన చేసినటువంటిది తెలుగులో ఉంది. ఇటువంటి అమ్మన్న పంతుడు గారి, అమ్మన్న శాస్త్రి గారి పుస్తకము పునర్ముద్రించబడినది. అనేక సంస్కరణలతో కొంత ఇతర విషయాలను కూడా జోడిస్తూ సీతారామ సేవా సదన్ అనే వారి ఆధ్వర్యంలో మన గట్టు నారాయణ గురూజీ గారు మహావాక్య రత్నావళి, రత్నప్రభ అనేటటువంటి పేరుతో ఆ రత్నావళి యొక్క ప్రభ కాంతిని సవరణలతో పబ్లిష్ చేశారు. అయితే ఒరిజినల్ వర్క్ ఎవరిది? ద్రష్టలదు. 108 ఉపనిషత్తులు ఇచ్చిన వాళ్ళది. వాటి నుంచి పుణికి పుచ్చుకున్న వారెవరు? రామచంద్రయతి. రామచంద్రయతి నుంచి తెలుగు తెచ్చిన వారెవరు? అమ్మన్న శాస్త్రి గారు. అమ్మన్న శాస్త్రి గారి నుంచి ఇప్పుడు జనాదరణీయంగా అందమైనటువంటి ముద్రణతో సంపాదించిన, మనకి సంపాదకుడుగా ఉన్న వారి ద్వారా అందించినటువంటి వారు సీతారామ సేవా సదన్ గట్టు నారాయణ గురూజీ. ఇది ఇక్కడ ఉన్నటువంటి పూర్వరంగం. ఈ ఉపనిషత్ మహావాక్య రత్న ప్రభ లేక రత్నావళిని మనము చూస్తాం. వెంపటి అమ్మన్న శాస్త్రి గారినే సదానందేంద్ర సరస్వతి స్వామి వారు అంటారు. ఆయన పూర్వాశ్రమ నామము వెంపటి అమ్మన్న శాస్త్రి గారు. సన్యాసం పుచ్చుకున్న తరువాత నామము సదానందేంద్ర సరస్వతి స్వామి వారు. వీరు కూడా కంచిపీఠాన్ని అధిరోహించి ఉన్నారు. ఇటువంటి ఒక ప్రబోధాత్మకమైన, నేను ఎవరో తెలియచెప్పేటటువంటి మహావాక్యాలు కలిగి ఉన్నటువంటి రత్నప్రభలో 20 భాగాలు ఉన్నాయని చెప్పుకున్నాం. 20 భాగాలలో మొదటి ప్రకరణము విధివాక్య ప్రకరణం. ఈ విధివాక్య ప్రకరణంలో 14 సామాన్య మహావాక్యాలు, 52 అర్థాంతిక మహావాక్యాలు, అంటే అంతరార్థం కలిగినటువంటి మహావాక్యాలు వెరసి 66 మహావాక్యాలు ఉన్నాయి విధి ప్రకరణంలో. ఇలా విధి ప్రకరణం, బంధమోక్ష ప్రకరణం, అవిద్య నిందా ప్రకరణం, జగన్మిథ్యా ప్రకరణం అంటూ విదేహముక్తి ప్రకరణం వరకు 20 ప్రకరణాలు సాగుతాయి. మొత్తం 108 ఉపనిషత్తుల నుంచి సేకరించిన
1008 మహావాక్యాలు. సరే. 108 ఉపనిషత్తులను సూచించేటటువంటిది ముక్తికోపనిషత్తు. ముక్తికోపనిషత్తులో రామచంద్ర ప్రభు ఆంజనేయ స్వామి వారికి చెప్తున్నట్లుగా ఈ 108 ఉపనిషత్తుల తాలూకా పేర్లను కూడా ప్రస్తావించడం జరిగినది. సో గరి సత్యనారాయణ గుప్తా గారు వాటిని సేకరించి తెలుగులో ముద్రించి మనకు ఉపనిషత్ 108 ఉపనిషత్తులను అందించారు. మహావాక్య రత్నావళి ఇప్పుడు ఆరంభం చేయబోతున్నాం. ప్లాన్ ఏమిటంటే ఈనాటి నుంచి ఈ మహావాక్య రత్నావళిని అధ్యయనం చేస్తూ దాంతోపాటుగా నిధిధ్యాసన కార్యక్రమంగా కఠోపనిషత్తుపై ఉపయోగించి తయారు చేయబడినటువంటి స్వామి తత్వవేదానంద వారి నిధిధ్యాసనను కూడా జోడిస్తాం. తత్వవేదానంద వారు కఠోపనిషత్తును ఆధారం చేసుకుని ఒక నిధిధ్యాసన కార్యక్రమాన్ని ఒక మండలం దినాలకు అంటే 40 దినాలకు సరిపడినట్టుగా ఆయన నిధిధ్యాసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ నిధిధ్యాసన కార్యక్రమం 15 నిమిషాలు, 40-80 క్లాసులు కావచ్చు, 40-20 క్లాసులు కావచ్చు. వాటిని చేసుకుంటూ ఒక అర్ధభాగం ఈ రత్నావళిలో ఉన్నటువంటి ఆత్మబోధ, తత్వబోధ. ఆత్మబోధ అంటే ఆత్మ యొక్క బోధ కాదు, ఆత్మయే బోధ. ఆత్మజ్ఞానం అంటే ఆత్మ యొక్క షష్ఠీ విభక్తి కాదు, ఆత్మయే జ్ఞానం, ఆత్మయేవ జ్ఞానం. జ్ఞానాదేవతు కైవల్యం, జ్ఞానమే కైవల్యం, జ్ఞానము వలన కైవల్యం అనేటటువంటి పంచమీ విభక్తి కాదు. జ్ఞానము జ్ఞానం వలన కైవల్యం కాదు, జ్ఞానమే కైవల్యం. జగన్మాత అంటే జగత్తు యొక్క మాత కాదు, యస్య మాత జగత్. ఏదైతే జగత్తుకి జగత్తు యొక్క మాత అని అర్థం కాకుండా జగత్తే మాత అయినటువంటి తత్వమే జగన్మాత. జగన్మాయ కూడా అదే అర్థం. అలాగా ఇప్పుడు మహావాక్యరత్న ప్రభావళి అనేటటువంటిది మనకంటే వేరు కాదు. మహావాక్యరత్న ప్రభయే నేను, మహావాక్యములే నేను అని తెలుసుకోవాలి. ఇది నిధిధ్యాసనం. మొట్టమొదటి వాక్యం పుస్తకం PDF ఇవ్వడం అయింది. పేజీలను తిరగేస్తే మీకు కనబడుతుంది. 33 పేజీలు తిరగేసిన తర్వాత పేజీ నెంబర్ 1 అనేటటువంటి కనబడుతుంది. ఆ పేజీ నెంబర్ 1లో ఉన్నటువంటి విషయాన్ని ఇప్పుడు మనము నిధిధ్యాసన ఆరంభం చేస్తాం. మహావాక్యరత్న ప్రభ ఒక గ్రంథము, ఈ గ్రంథం చదివితే నాకు మోక్షం వస్తుంది. తప్పు. ఈ గ్రంథంలో ఉన్న అంశం నేనే అని తెలుసుకోవడమే కైవల్యం. ఓకే. విధివాక్య ప్రకరణము దీంట్లో ఫస్ట్ ప్రకరణం. సో 1.1 అంటే ఇందులో ఉన్నటువంటి మొదటి మహావాక్యం ఏమిటది? సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జలానితి శాంత ఉపాసీత. ఉపనిషత్తు రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. ఏ ఉపనిషత్తు నుంచి తీసుకున్నారు? సామవేదాంతర్గతమైనటువంటి ఛాందోగ్యంలో 9వ అధ్యాయంలోని 3:14 మంత్రం చెప్తుంది. సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జలానితి శాంత ఉపాసీత. స్థూలమైన అర్థం ఏమిటి? ఇదం, ఈ సర్వం, ఇదం సర్వం, ఈ జగమంతయు, ఈ విశ్వమంతయు బ్రహ్మమే, బ్రహ్మ ఖలు. ఖలు అంటే కదా, బ్రహ్మయే కదా. ఇదం సర్వం బ్రహ్మ ఖలు, ఈ జగత్తు విశ్వమంతా బ్రహ్మయే కదా. సర్వం ఖల్విదం బ్రహ్మ. దానినే రేరే బ్రహ్మమయం, సర్వం బ్రహ్మమయం అనే ఉపనిషత్ వాక్యాన్ని కీర్తనగా చూశాం. తజ్జలాని, నెక్స్ట్ వర్డ్ ఏమిటి? తజ్జలాని. తజ్జలాని ఇతి. తజ్జలాని అంటే దాని నుంచి పుట్టినది, దాని యందు ఉన్నది, దాని యందే లయమయ్యేది అని అర్థం. అది ఎలా వస్తుంది, దాన్ని సాధిస్తామన్నది చూస్తాం. ఇతి అని శాంత
అంటే మనోవికారాలు లేనివాడివై, అంటే ఏకాగ్ర చిత్తుడవై. చెప్పుకున్నాం కదా ఇప్పుడు మెడిటేషన్లో, వ్యవసాయాత్మిక బుద్ధి కలిగిన వాడవై ఉపాసీత నిధిధ్యాసన చేయుము. ఉపాసీత అంటే ఇక్కడ దేవతా ఉపాసన కాదుగా, దేవత ఏదీ లేదు కదా. బ్రహ్మం అంటే ఆత్మ, ఆత్మనే ఆత్మ ఇచ్చేవ ఉపాసీత అని అర్థం. బ్రహ్మ ఉపాసీత అంటే ఆత్మ ఇచ్చేవ ఉపాసీత. ఓకే. సర్వం కల్విదం, ఒక్కొక్క మహావాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలానితి శాంత ఉపాసీత. ఇది మొత్తం మహావాక్యం. ఇప్పుడు 1008 మహావాక్యాలు ఉన్నాయి. ఇవన్నీ మనం నిధిధ్యాసన చేస్తామా? ఏమో. ముందుకు పోగా గీతలో ఉన్న 701 శ్లోకాలను నిధిధ్యాసన చేసామా? ముఖ్యమైన శ్లోకాలను ఒక్కొక్కరోజు చెప్పుకొని వదులుకున్నామా? 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు కూడా చెప్పుకున్నటువంటివి ఉన్నాయి. అంటే అక్కడ ఉన్నటువంటి లోతుని ప్రకారంగా కొన్ని దాటవచ్చు, కొన్నిటిని విశేషంగా కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఎన్ని అని ప్రశ్న కాదు, అది నేనే అని తెలుసుకోవడమే ప్రశ్న. అహమస్మి అహమస్మి. సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జలానితి శాంత ఉపాసీత. దీనికి రామచంద్రయతి అమ్మన్న పంతులు గారు ఇచ్చిన వ్యాఖ్యానం ఆధారంగా పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు అనే 11 ఇంద్రియముల యొక్క చేతనం, యుక్తి చేతనం, 2 ప్రమాణాలు ఉంటాయి. ఒకటి శాస్త్ర ప్రమాణము, ఒకటి అనుభవ ప్రమాణము, ఇంకొకటి యుక్తి ప్రమాణం. అనుభవ ప్రమాణము ఈ 11 ఇంద్రియాలు ఏమిటవి? 5 + 5 + 1 మనస్సు, యుక్తి చేత. తర్వాత శాస్త్రం చేత. అనుభవము, యుక్తి, శాస్త్రం. తెలియబడేటటువంటి యావదృశ్యమైనటువంటి జగత్తు ఇదం అనే శబ్దం చేత సూచించబడుతుంది. వాట్ ఈజ్ ఇదం? ఇదం ఈజ్ వాట్ ఈజ్ నోన్ బై ది 10, 5 + 5 + 1 ప్లస్ ద యుక్తి ప్లస్ వాట్ ద శాస్త్ర ఈజ్ టీచింగ్. ఈ జగత్తుని బ్రహ్మమని చెప్పగా, బ్రహ్మము కాని జగత్తు బ్రహ్మం ఎట్లగును అనే శంక కలుగుతుంది. బ్రహ్మం వేరే ఉంది, తిరుపతిలో స్వామివారు ఉన్నట్టు జగత్తేమో ఈ చుట్టూ ఉంది. మరి ఎక్కడో ఉన్నది ఆ బ్రహ్మము, ఈ జగత్తు ఎలా అవుతుంది అనేటటువంటి ప్రైమరీ డౌట్ వస్తుంది, ఆశంక. సద్వస్తువైన బ్రహ్మమును భ్రాంతిచే కల్పించబడినటువంటి జగత్తు భ్రాంతి నాశనం కాగా, భ్రాంతితో ఉన్నప్పుడు జగత్తును ఊహింపబడినదని, ఇప్పుడు బ్రహ్మమని తెలిసినదని నిశ్చయించాలి. త్రాడును చూచి ఇది త్రాడు అనుకోకుండా దాని యందు మరి ఒకటైన పాముగా రజ్జు సర్పన్యాయంగా తలచి భయపడినటువంటి వాడు వస్తు విచారం చేయగా, వెలుతురుతో ఇది పాము కాదని తెలుసుకోగా అది తాడే అని నిశ్చయించుకున్నట్టుగా ఈ బ్రహ్మమునంతటినీ కూడా మనము విచారణ చేసి మాండూక్యాది ఉపనిషత్తుల సహాయంతో ఇది రజ్జు సర్ప భ్రాంతి వలె ప్రపంచము మిథ్యాభ్రాంతి అని తెలుసుకొని దానిని నెగేట్ చేయగా మిగిలినటువంటిది ఏదైతే ఉంటున్నదో తదేకో అవశిష్ట, అది నేనే, అదే బ్రహ్మం. అయితే బ్రహ్మం ఏమిటి? ఆరోపించబడినటువంటి పాముకి ఏదైతే అధిష్టానమో, ఏ త్రాడైతే, అలాగే ఆరోపించబడినటువంటి ఇదం సర్వం అంటే ఈ జగత్తంతటికి ఆధారం, అనుసూత్యం, ఆయతనం, సబ్స్ట్రేటం, అదే అధిష్టానం, అదే బ్రహ్మం. ఎప్పుడైతే మనం భ్రాంతి సర్పాన్ని త్రోసిపుచ్చాము, కార్యంగా ఏర్పడినటువంటి భ్రాంతిని త్రోసిపుచ్చాము, అప్పుడు కార్యరూపమైనటువంటి విశ్వము ఉండదు. కార్యం అప్పుడైతే లేదో ఆ త్రాటికి సర్పాన్ని పుట్టించింది అనేటటువంటి కారణ రూపము కూడా ఉండదు. కార్యాన్ని నెగెక్ట్ చేస్తే కారణం ఆటోమేటిక్గా పోతుంది.
కార్యకారణ విలక్షణమైనటువంటి ఆత్మతత్వం ఒకటే ఉంటుంది. ఈ విధంగా బ్రహ్మాన్ని జగద్రూపంగా కనిపిస్తున్నది అని తెలుసుకోవడాన్ని వివర్తవాదము అంటారు. బ్రహ్మమునందు ఎట్టి మార్పు లేదు, ఉండదు, వీలు పడదు. అటువంటి మార్పులు లేనటువంటి బ్రహ్మము మార్పు చెందినదా అన్నట్లు ఏదైతే కనిపిస్తుందో దానినే వివర్తము అంటారు. మాయ అంటే ఏమిటి? ఏదైతే వివర్తానికి కారణమైనదో అదే మాయ. యామా సామాయ. ఏదైతే లేకుండా పోతుందో విచారిస్తే అదే మాయ. అప్పుడు మాయ ఎక్కడికి వెళ్ళిపోతుంది? సర్పం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళలే, రజ్జువే ఉంది. ఆ మాయ అనేది తొలగగా ఆ మాయాకార్యమైనటువంటి జగత్తు బ్రహ్మమునందే అధిష్ఠితమై ఉన్నది. వస్తు విచారంతో భ్రాంతి కార్యము అయినటువంటి సర్పాన్ని మిథ్య అన్నట్టుగా త్రాడే శేషించి ఉంటుంది. కాబట్టి ఆ విధముగా బ్రహ్మమే శేషించి ఉంటుంది. తజ్జలాని, తజ్జానాత్ అంటే దాని వలన పుట్టినటువంటిది అనేటటువంటి తజ్జానాత్. తల్లత్వాత్ దాని యందు లయించినది. తన్నిష్టత్వాత్ దాని యందు స్థితి కలిగి ఉన్నది. తజ్జానాత్ ఒక మాట, తన్నిష్టత్వాత్ దాని యందే నిలిచి ఉన్నది, స్థితి కలిగి ఉన్నది. తల్లయాత్ దాని యందే లయమై ఉన్నది. మూడిటిని కలిపితే వ్యాకరణ పరంగా ఒక పదాన్ని సాధించవచ్చు. దాని పేరే తజ్జలానితి. తజ్జలానితిలో దాని నుంచి పుట్టినది, దాని యందు ఉన్నది, దాని యందు లయించినది. నిజానికి ఉన్నదా? నిజానికి పుట్టిందా? నిజానికి లయించిందా? మాయాకార్యంగా ఎస్, కల్పనగానే ఉన్నది. దానిని ఆ తజ్జలాన్ ఇతి అని తెలుసుకోవడమే బ్రహ్మ అని తెలుసుకోవడం. ఇవన్నీ దాని నుంచి పుట్టినట్టు అనిపించాయి అని తెలుసుకోవడమే బ్రహ్మం తెలుసుకోవడం. అదే శాంత ఉపాసీత. ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం. తన్నిష్టాత్ తజ్జనాత్ తత్లయ. తల్లయాత్ అంటే స్థితి, లయ, ఉత్పత్తి బ్రహ్మమునందు వివర్తమై కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ బ్రహ్మమునందు లీనమయ్యేటటువంటి నిష్ఠ ఏదైతే ఉందో అదే. బుద్భుదాలు సముద్రంలో పుట్టి సముద్రమందు లీనమయ్యేటటువంటి సమయం వరకు స్థితి కలిగి ఉన్న చందంలో దృశ్యమైనటువంటి జగత్తంతో అంతా బ్రహ్మమునందు పుట్టినట్టుగాను, బ్రహ్మమునందు ఆటాడుతున్నట్టుగాను, బ్రహ్మమునందు లీనమైనట్టుగాను అనిపిస్తుంది. బ్రహ్మము కంటే ఇతర మెద్దియును లేదు. బ్రహ్మమనగానేమి? అయం ఆత్మ బ్రహ్మ. ఈ ఆత్మయే బ్రహ్మ. బ్రహ్మ ఆత్మ రెండు ఇంటర్చేంజబుల్ వర్డ్స్. ఆత్మ అంటే లోపల ఉందండి, బ్రహ్మ అంటే పైన ఉందండి అని మళ్ళా విడదీయకూడదు. ఈ విధముగా ఎవరైతే శాంతచిత్తుడై మనోవికారాలు లేనివాడై మలినాలు చలనాలు లేనివాడై బ్రహ్మను నిశ్చయం చేయాలి. తజ్జలాని అనేదానికి తజ్జలాన్ అని ఛాందోగ్యోపనిషత్ శంకర భాష్యంలో ఈ విధంగా ఆయన వ్రాసి పెట్టారు. ఆ భాష్యాన్ని ఆధారంగా చేసుకొని యతీంద్రుల వారు, అమ్మన్న శాస్త్రి గారు ఆయన సంస్కృతంలోనూ ఈయన తెలుగులోనూ ఇక్కడ అందించారు. నవ్వు ఇప్పుడు ధ్యానం చేయండి. సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జలానితి శాంత ఉపాసీత. సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జలానితి శాంత ఉపాసీత. సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జలానితి శాంత ఉపాసీత. తజ్జలానితి శాంత ఉపాసీత. సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జలానితి శాంత ఉపాసీత. సర్వం ఖల్విదం బ్రహ్మ
తజ్జలానితి శాంత ఉపాసీత. అహమస్మి అహమస్మి అహమస్మి. స్వస్తి.